ఈ సెషన్లో మనం వెక్టర్ ఆబ్జెక్ట్స్ని ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలో చూస్తాం. ఇప్పటి వరకు మనం డ్రా చేసినటువన్నీ కూడా వెక్టర్ ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని డ్రా చేసి వాటిని మాడిఫై చేసాం. అయితే మనం ఇంపోర్ట్ చేసుకున్నటివి డిఫరెంట్ బిట్ మ్యాప్స్, జేపెగ్స్ ఇట్లాంటివి. ఓకే, అయితే వెక్టర్ ఆబ్జెక్ట్స్ని ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళండి, ఇంపోర్ట్ టు స్టేజ్. ఓకే, ఇప్పుడు ఒక ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకోబోతున్నాం. అదే .ai ఫైల్, ఇలిస్ట్రేటర్ ఫైల్ అంటాం అనమాట. మరి దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఈ ఇలిస్ట్రేటర్ ఫైల్లో మామూలు జేపెగ్, టిఫ్ వీటిలో లాగానే లేయర్స్ అవన్నీ ఉంటాయి. బట్ అయితే ఇక్కడ చాలా డిఫరెంట్ పార్ట్స్ని కూడా, అంటే ఈ ఇలిస్ట్రేటర్ ఫైల్లో ఒక వెక్టర్ ఆబ్జెక్ట్ కూడా చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి, చాలా లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్లో చాలా మీకు ఐటమ్స్ ఉంటాయి. మరి వాటికి చాలా గ్రూప్స్, పాత్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఒక్కొక్క ఐటమ్కి సంబంధించి నెంబర్ ఆఫ్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఏవి కావాలంటే వాటిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇట్లా కొలాప్స్ చేస్తున్నాను. మెయిన్ వీటిని మాత్రం తీసుకుంటాం, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనకి అవసరం లేదు. ఏవి డీసెలెక్ట్ చేయాలో వాటిని కూడా డీసెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాంట్ ఇవన్నీ వద్దనుకుందాం, వాటిని డీసెలెక్ట్ చేయొచ్చు, మళ్ళీ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ డైనోసార్స్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి, ప్లస్ ఒక ప్లాంట్ ఉంది. వీటిని తీసుకోబోతున్నాం. మరి ఈ లేయర్స్ని ఆటోమేటిక్గా ఫ్లాష్ లేయర్స్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా మనకి ఉన్నాయి. అట్లనే ఇంపోర్ట్ యాజ్ బిట్ మ్యాప్ అండ్ క్రియేట్ మూవీ క్లిప్ ఇట్లా ఉన్నాయి. నేను మూవీ క్లిప్ లాగా ఉంచేసాను. మరి ఇన్స్టాన్స్ నేము ఇవన్నీ కూడా మనం కావాల్సి ఉంటే ఇవ్వచ్చు. ఓకే, ఫైనల్గా ఓకే చేస్తున్నాను. సో ఇంపోర్ట్ అయిపోయాయి. మరి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్కి మొత్తానికి కూడా లేయర్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయాయి. చూడండి, మరి వీటిల్ని డబుల్ క్లిక్ చేస్తే వాటిల్లో నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా గ్రూప్స్గా ఉంటాయి. మరి సీన్లోకి వెళ్ళండి, మెయిన్ సీన్లోకి. మరి వీటిల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఇట్లా మన వాటి యొక్క సైజు వీటిలంతా కూడా రిడ్యూస్ చేసుకునేదానికి మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ రొటేట్ అండ్ వీ కెన్ ప్లేస్ ద పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ ఇన్ ది రిక్వైర్డ్ ఏరియా. ఓకే, ఈ విధంగా వీటిలంతా కూడా ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ చూడండి లైబ్రరీలోకి ఆటోమేటిక్గా ఇవి రావడం జరిగింది. మళ్ళీ మనం కావాలనుకుంటే మళ్ళీ మనం వాటిని రీయూజ్ చేసుకోవచ్చు కావచ్చు. జస్ట్ క్లిక్ అండ్ డ్రాగ్ హియర్. ఓకే, మీరు ఇట్లా క్లిక్ చేస్తే దాంట్లో ఏ పార్ట్ కావాల్సి ఉంటే ఆ పార్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు వస్తున్నాయి. సో మరి బేసిక్ ఒక ఎఫ్ఎల్ఏ ఫైల్ని తయారు చేసాం. మరి వీటికి యానిమేషన్స్ ఎలా పెట్టాలి అనేటివి అంతా కూడా నెక్స్ట్ చాప్టర్స్లో చూస్తాం.